దేశవ్యాప్తమైన ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయంటే అమిత్ షా కేంద్ర హోంమంత్రి అయి ఉండి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఫలితాలు అనుభవిస్తూ నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శించినందుకు పార్లమెంటుకి వెళ్ళి నీకు నైతిక విలువలు ఉంటే నువ్వు నిజంగా మనిషివి అయితే నువ్వు తల్లిదండ్రికి ఉంటే నా కొడుక భారత రాజ్యాంగం ఫలితాలు అనుభవించకుండా పార్లమెంట్కి వెళ్ళి రావాలి. నిన్ను గుజరాత్లో తరిమి కొట్టిర్రు, నీ పాస్పోర్ట్ రద్దు చేసిర్రు, నువ్వు మనిషివా దున్నపోతురా నా కొడుక. మా అంబేద్కర్ జోలికి కానీ మా యొక్క దళిత బడు బలహీన వర్గాల జోలికి వస్తే చెప్పుతాడు తందరు మా అక్కలు మేము. నా కొడుక నువ్వు అమిత్ షా ఇంకొకసారి అంబేద్కర్ జోలికి వస్తే మరి ఛాయ అమ్ముకునే వాడు ప్రధానమంత్రి ఎట్లయిందో, నువ్వు కోడిగుడ్డు పుట్టాలి బఠాయిలు అమ్ముకునే వాడిని హోంమంత్రి ఎందుకైనావు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో కేంద్ర హోంమంత్రి అయినావు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో ఛాయ వాళ్ళ ప్రధాని అయిండు. నాయకులారా మీరు ఒక్కసారి మళ్ళీ అంబేద్కర్ జోలికి వస్తే తరిమి కొట్టి దేశంకి వెళ్ళి పాల్గొందామని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు మేడి అంజయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జై భీమ్, జై అంబేద్కర్.